పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదనే వార్త బయటకు రావడంతో ఇండియన్ లెజెండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్తో పాటు ప్రపంచంలోని టాప్ లెజెండరీ క్రికెటర్లందరూ ఒక్కటై పాక్ ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని బయట పెట్టాలని, అలాగే ఇమ్రాన్ ఖాన్కి బెస్ట్ ట్రీట్మెంట్ అందించాలని డిమాండ్ చేశారు. దేశాలతో సంబంధం లేదు, అన్నిటికంటే ముందు మేం క్రికెటర్లం. దేశాల మధ్య శాంతి సౌభ్రాతృత్వాలను పెంచడానికి క్రికెట్ ఓ మార్గం. అలాంటి క్రికెట్లో తన ఆటతో లెజెండ్లా ఎదిగిన ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యంతో ఉండడం మాకందరికీ ఆందోళనగా ఉంది. ఆయనకి వెంటనే మెరుగైన వైద్యం అందించండి అంటూ సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్తో పాటు మైకెల్ ఆథర్టన్, అలెన్ బోర్డర్, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, నాసిర్ హుస్సేన్, క్లైవ్ లాయిడ్, స్టీవ్ వా, జాన్ రైట్, కిమ్ హ్యూస్, డేవిడ్ గోవర్, బెలిండా క్లార్క్ మొత్తం 14 మంది ఎక్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ కెప్టెన్లు పాక్ గవర్నమెంట్కి లెటర్ రాశారు. ఆ లెటర్లో ఇమ్రాన్ ఖాన్కు క్వాలిటీ ట్రీట్మెంట్ అందించడంతో పాటు జైలు ఖైదీలకు ఉండే అన్ని హక్కులు ఇవ్వాలని, న్యాయపరమైన సహాయం సక్రమంగా అందించాలని కోరారు. గ్రౌండ్లో దిగినప్పుడు మేమంతా ప్రత్యర్థులమే కావచ్చు, కానీ ఆటకు మించి మేమందరం ముందు స్నేహితులం. అందుకే ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉన్నాం. వెంటనే ఇమ్రాన్ ఖాన్ హెల్త్ అప్డేట్ కూడా పాక్ గవర్నమెంట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ మాజీ క్రికెటర్లంతా లెటర్ రాశారు. మరి దీనిపై పాక్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.